హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనమైతే ఇక్కడ టీఏయు టావ్ నెట్వర్క్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. ఇది యాస్టీజ్ మనకి పై సిస్టమ్ అనేది పై అల్గోరిథం అనేది ఏ విధంగా రెడీ చేశారో సేమ్ అదే విధంగా మనం ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్లో అయితే మనం ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలి, అకౌంట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, టీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్స్ ఇప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూసినట్లయితేనండి, ముందుగా అయితే యాప్ లింక్ అయితే మీకైతే ఇచ్చాను ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో. అది నొక్కిన తర్వాత లింక్ అనేది మీకైతే ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి అయితే ఈ విధంగా తీసుకొస్తుందండి. వచ్చిన తర్వాత అక్కడ మనకి ఇన్స్టాల్ బటన్ ఒక ఉంటుందని నొక్కాల్సి ఉంటుంది. ఈ యాప్ సైజ్ వచ్చి జస్ట్ ఒక 11 MB నేనండి, ఇబ్బంది ఏం లేదు. యాప్కి సంబంధించిన ఇమేజెస్ అయితే మనకి ఈ విధంగా డెమోకి అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండి మొబైల్ అయితే దీన్ని ఒక యాప్ని అయితే ఇంటిగ్రేషన్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిఫరల్ కోడ్ అనేది ఏ విధంగా తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్లు ఉన్నాయండి. రిజిస్టరు, లాగిన్, సైన్ అప్ విత్ గూగుల్. అంటేనండి ఇక్కడ ఫామ్ అనేది ఫిలప్ చేస్తారు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా మన ఇంటర్లింక్ లాగా జీమెయిల్ ద్వారా అకౌంట్ తీసుకుంటారని అడుగుతుందండి. ఇక్కడ 3 ఆప్షన్ మీరు చూసినట్లయితే ఆ 3 బాక్స్ మీద నొక్కండి ఫస్ట్ మీరు అందరూ కూడా. నొక్కిన తర్వాత మీ యొక్క మొబైల్లో ఉన్న జీమెయిల్స్ లిస్ట్ అయితే వస్తుంది. సో మీకు కుదిరిన మీకు నచ్చిన జీమెయిల్తో అయితే ఈ యొక్క అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడైతే నేను ఒక మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా అయితే అకౌంట్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత దాని మీద నొక్కిన తర్వాత మనకైతే కొంచెం స్క్రీన్ అనేది ఈ విధంగా లోడ్ అయితే అవుతుందండి. మీరైతే వెయిట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ మైనింగ్ స్టేటస్ అని మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ ట్యాప్ టు స్టార్ట్ మైనింగ్ అని మనకు కనిపిస్తుంది కదా, దీని మీద మనం నొక్కాల్సి ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత అండి మనకైతే యాడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ చూస్తారు కదా, మైనింగ్ బటన్ వచ్చేసి మనకి 24 గంటలకు ఒకసారి అయితే నొక్కాల్సి ఉంటుందండి. మన బ్యాలెన్స్ అనేది మనకి పైన బాక్స్లో అయితే అప్డేట్ అయితే అవుతుంది. నేను ఎప్పుడే మైన్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే 24 అవర్స్ వరకు మైనింగ్ జరుగుతుందండి. ఆ తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది ఎంత వచ్చింది అనేది యాడ్ అవుతుందండి. సో చూసినట్లయితే పర్ అవర్కి మనకి 6.28 కాయిన్స్ వరకు వస్తున్నాయండి. అంటే ఓవరాల్ చూసినట్లయితే 24 గంటలకు వచ్చేసి మనకు ఒక 120-130 వరకు అయితే కాయిన్స్ అయితే వస్తాయండి, మీరు గమనించాలి. ఇంకా సెకండ్ బాక్స్లో చూసినట్లయితే రివార్డ్స్ అని మనకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా దాంతోపాటు 3 బాక్స్కి వెళ్ళినట్లయితే మైనింగ్ డాష్ బోర్డు, సిస్టమ్ రిఫరల్స్ అని ఈ విధంగా మొత్తం ఉంటుందండి. దాంతోపాటు మీరైతే ఇక్కడ 4th ఆప్షన్లోకి రండి, ప్రొఫైల్లోకి. అలా వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా రెడీ అయితే అవుతుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది, వైట్ పేపర్ అయితే ఉంటుంది, అన్నీ ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ తాలూకా ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్లోకి వచ్చిన తర్వాత అయితే గమనించాల్సింది ఏంటంటేనండి, మీరు రెఫరల్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎడిటింగ్ చెప్పుకోవచ్చు అండి, ఎడిటింగ్ ప్రొఫైల్. మన పేరు, మన యొక్క జీమెయిల్, మన యొక్క యూజర్ నేము, ఈ విధంగా అన్నీ ఉంటాయండి. ఇక్కడైతే మనం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబర్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. కంట్రీస్లో మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇండియా. ఓకే, ఇండియా సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అండి అక్కడ రెఫరల్ కోడ్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలండి. నేను మా సీనియర్ గారిది అయితే రెఫరల్ కోడ్ అయితే ఇస్తున్నాను. చూడండి, మా సీనియర్ గారిది అయితే కోడ్ నేను తీసుకున్నాను. దీన్ని కాపీ చేసేస్తున్నాను యాస్టీస్గా. చేసేసిన తర్వాత రెఫరల్ కోడ్ అనే బాక్స్లో ఎంటర్ చేస్తున్నాను మీ ముందే. చూడండి, చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ నొక్కండి. నొక్కినప్పుడు మన సీనియర్ గారి తరఫున అయితే మనకి అకౌంట్ రెడీ అవుతుందండి. ఇక్కడ చిన్న విషయం, మన మెయిల్కి అయితే ఒక OTP రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో దానికైతే ఒక మెయిల్ అయితే వస్తుందని గమనించాలి మీరైతే. ఇక్కడ చూడండి, మనకైతే మెయిల్ అయితే వచ్చిందని చెబుతున్నారు సిస్టమ్ వాళ్ళైతే. ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం దాన్ని. ఓకే అండి, ఇక్కడ చూస్తారు కదా, మనకైతే వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసిందండి. 518723 518723 518723. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఆ మెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి, కరెక్ట్గా ఇవ్వండి 518. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ గ్యాప్లో అది మిస్టేక్ అయినట్టుంది. ఫస్ట్ నుంచి ఇస్తున్నాను
518 ఆ తర్వాత 723 అండి. 723 సో ఇచ్చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ చేసేయండి. అప్పుడు కోడ్ మీరు కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీ యొక్క మెయిల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మా అకౌంట్ రెడీ చేసుకుంటామండి. ఆ తర్వాత మీ అకౌంట్ అనేది ఒకసారి లాగౌట్ అయినా పర్వాలేదు, మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ మీద నొక్కండి, ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వెళ్ళేసేసిన తర్వాత అయితే మీరు ఈ విధంగా లాగిన్ అయితే అవ్వచ్చండి. చాలా సింపుల్గా మనకైతే ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా. ఇక్కడ మన స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంది, పైన మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. మీరు ఏ రెఫరల్ కూడా ఎంటర్ చేయాలో మీకైతే రైట్ సైడ్ కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. దాంతోపాటు వైట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రాసెస్ ఏమిటి, మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకైతే బేసిక్ ఇన్ఫో అయితే ఉంది ప్రజెంట్ అయితే. కానీ మనకు సంబంధించిన ఎక్స్ అకౌంట్ కూడా ఉందండి. ఎక్స్ అంటే మన ట్విట్టర్ అకౌంట్. మన కోర్ టీం వాళ్ళు అయితే ఇక్కడ నుంచి మనకి అప్డేట్లు అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటారండి. సో వీళ్ళు వాడే స్లోగన్ ఏంటంటే 1 TOW = 2 Pi అనే స్లోగన్ అయితే మనకైతే యూస్ చేస్తున్నారండి. థింక్ టుగెదర్, బిల్డ్ టుగెదర్ అంటే కలిసి ఆలోచిద్దాము, కలిసి నిర్మిద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి ఉందని చెప్పుకోవచ్చండి. ఆటోమేటిక్గా పై సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే పాల్గొంటారని నమ్మకం నాకు పూర్తిగా ఉందండి. ఎందుకంటే పై వాళ్ళకి సంబంధించిన రైట్స్ కొన్ని ఉంటాయండి, వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి 1 TOW = 2 Pis అనే ఒక లైన్ అయితే వాళ్ళు వాడుతున్నారు. ఇక్కడ వాడుతున్నారంటే పర్మిషన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు వాడకూడదండి. వీళ్ళు యాక్చువల్గా పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఇక్కడైతే టావ్ డే కూడా మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. అదే మన జూన్ 30ని టావ్ డేగా ఇక్కడైతే ప్రకటిస్తున్నారు. సో చాలా మంచి విషయం అండి. కాబట్టి ఇక్కడ మీరు బిట్కాయిన్ మైనింగ్ అనేది మిస్ అయ్యారా, మీరు పైకాయిన్ మైనింగ్ మిస్ అయ్యారా, ఎవరు బాధపడక్కర్లేదు. ఈ యొక్క లోటు అనేది మన టావ్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా తీరుస్తుంది అనే ఉద్దేశంతో మనం ముందుకైతే వీళ్ళైతే రావడం జరిగిందండి. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, పర్వాలేదు. దాన్ని బట్టి మనం అయితే ప్రొసీడ్ అయ్యి భవిష్యత్తులో మనం కొన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సేమ్ పై నెట్వర్క్ వాళ్ళకి ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అయితే టావ్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సో దీంట్లో కూడా మనకైతే చిన్న షార్ట్ యాడ్స్ లాగా మనకైతే వస్తూ ఉంటాయండి. తెలిసిన విషయమే. ఒక యాప్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది అనేది మనకి ఈ విధంగా మంచిగా వీళ్ళైతే తీసుకొస్తుంటారు పోస్టులు అయితే. ఇంకా సో చాలా అద్భుతంగా ఈ యొక్క మైనింగ్ యాప్ కూడా మార్కెట్లో సక్సెస్ అవుతుందని నమ్మకం నాకైతే పూర్తిగా ఉందండి. ఎందుకంటే పై వాళ్ళ ప్రోటోకాల్ అనేది వీళ్ళు ఫాలో అవుతున్నారు. మన మైనింగ్ సెషన్లో కానీ లేదనుకుంటే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ కానీ కొన్ని చూసినట్లయితే మనకి అది గుర్తొస్తుంది కదా పై సిస్టమ్ అనేది. సో వీళ్ళైతే కొంచెం కాపీలాగా మనకైతే అనిపిస్తుంది కాబట్టి గమనించవచ్చండి. ఈ విధంగా అకౌంట్ అయితే మనం చాలా సింపుల్గా పొందే అవకాశం ఉంటుందండి. 24 hours అయిన తర్వాత మాత్రం మీ యొక్క బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయితే అవుతుందండి. సో అది మీరు గమనించాలి, కంగానే పడొద్దు. 24 hours ఒకసారి కాబట్టి మైనింగ్ అయితే చేసుకోండి. కొన్ని అయితే మనం 6 గంటలకి 12 గంటలకి వచ్చే మైనింగ్ చేసుకుంటున్నాము. ఇంకా దాంతోపాటు ఇక్కడ 24 hours కూడా చేస్తున్నాం. ఇబ్బంది లేదు, అన్నీ చేద్దాము. దాన్ని బట్టి మనకైతే భవిష్యత్తులో మంచి లాభం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరో దీంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. సో అదైతే మీరు గమనించాలి. కాబట్టి మనకి ఎక్స్ అకౌంట్ ఉంది, దాంతోపాటు మంచిగా వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో మనకి వీళ్ళకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా డిలే కావు అనే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉందండి. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసి మీ యొక్క మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకునే అవకాశం అయితే ఉందండి. సో అందరూ కూడా ఈ యొక్క పాయింట్ అయితే గమనించి మీ యొక్క ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మన కమ్యూనిటీని బలపరుస్తానని కోరుకుంటున్నానండి. ఇది ఫ్రీ ఆప్షనే కాబట్టి మీకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా అందరినీ రిఫర్ చేయండి. అప్పుడు మన కమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో మనకైతే ఫాస్ట్ విత్డ్రాల్స్ గురించి కానీ ఇంక వేటి గురించి అయినా సరే ఇబ్బంది లేకుండా మనకైతే మూవ్ అయితే అవుతుందండి. సో అందరూ ఈ పాయింట్ అయితే గమనించాలి. ఈ విధంగా యాప్ లింక్ అయితే మీకైతే నేను ఇచ్చేసాను ఆల్రెడీ, మీరు గమనించినట్లయితే. రెఫరల్ కోడ్ కూడా నేనైతే ఇక్కడ ఇచ్చేసానండి. సో మీరు దీన్ని ఫాలో అవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు సింపుల్గా తెలుస్తుంది. మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. నా సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి. మీరు ఎక్కువ మందిని రిఫర్ చేయడం ద్వారా మంచిగా మైనింగ్ స్పీడ్ అయితే పెంచే అవకాశం అనేది ఉందని వీళ్ళే చూస్తున్నారు. కాబట్టి ఇంకో విషయం, ప్రతిసారి కూడా గంటకి 6.9 కాయిన్లు వస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే కమ్యూనిటీ పెరిగే కొద్దీ దీని యొక్క స్పీడ్ అనేది అద్భుతంగా కాకుండా అండి ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటేనండి మైనింగ్ కమ్యూనిటీ అనేది, మైనింగ్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పెరిగే కొద్దీ మైనింగ్ స్పీడ్ ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఇది ఏ సిస్టమ్కైనా తప్పదండి. సో అదైతే మీరు ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి మీకైతే నేను రెఫరల్ కోడ్ అనేది ఇచ్చేసాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. రిజిస్ట్రేషన్ వీడియో అర్థం కాని వాళ్ళైతే ఒకసారి 2 సార్లు చూడండి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడైతే మీకు ఓనర్ డౌట్స్ అయితే క్లారిటీ అయితే అవుతాయండి. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇకపై మన ఛానల్లో వస్తుంది. మీకైతే ఇబ్బంది లేకుండా అన్ని విషయాలని కూడా నేను కవర్ చేస్తానండి.
సో దట్ మీరు ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.